హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ నేను ఫిష్ కర్రీ చేశాను అనమాట. అది ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఫిష్ని నేను 1 kg ఫిష్ తీసుకున్నాను. దాంట్లో నేను పసుపు ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసి మంచిగా కడుక్కున్నాను అనమాట. ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. ఫిష్ని ఇప్పుడు మంచిగా కడుక్కున్నా కదా, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో చెప్తున్నాను. 2 spoons గార్లిక్ వేసుకోవాలి. ఇంకా 1.5 spoon ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇంకా 3/4 spoon జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఇంకా 1 spoon పసుపు వేసుకున్నాను. ఇంకా కారం ఎంత వేసుకున్నానంటే 2.5 స్పూన్లు. అది చిన్నది కాబట్టి నేను 5 వేసాను, కానీ పెద్ద స్పూన్తో అయితే 2.5 స్పూన్. గరం మసాలా 1 స్పూన్ వేయాలి. తర్వాత నూనె వేయాలి, ఉప్పు కూడా వేయాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపి ఇది పక్కకు పెట్టేసుకోవాలి. 1/2 hour పక్కకు పెట్టేసుకోవాలి, ముక్కకి మంచిగా మసాలా మంచిగా పడుతుందని. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసాను. ఆ ఆనియన్ పేస్ట్ ఎలా చేస్తారనేది నేను లాస్ట్ వీడియోలో ఫిష్ కర్రీలో చూపించాను. అది లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఆ వీడియోలో చూడండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇది ఒక మీడియం సైజ్ టమాటో ఇంకా కాజు 4 కాజు కలిపి పేస్ట్ చేశాను అనమాట. అది వేసాను అనమాట. ఇంకా అది ఎంతవరకు ఉడకాలి అంటే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అది చేయాలి. తర్వాత దాంట్లో 5-6 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. ఇంకా పుదీనా కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నేను ఇప్పుడు ఇందాక ఫిష్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆ ఫిష్ని వేయాలన్నమాట. వేసుకొని ఒక్కసారి కలుపుకొని పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను చింతపండును కూడా నానబెట్టుకున్నాను. అది ఎంత నానబెట్టుకున్నానంటే ఒక మీడియం సైజ్ లెమన్ అంత చింతపండుని అయితే ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఆ చింతపండు మంచిగా చింతపండు పులుసు తీసుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఈ ఫిష్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దాంట్లో ఈ పులుసును పోసుకుంటున్నాను. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి ఇందులో. అయితే నేను ఒక పెద్ద గ్లాసెడు నీళ్లు పోసుకున్నాను. పోసుకొని దాంట్లో ఉప్పు సరిపోతుందా ఇంకా ఏమన్నా వేయాలా అని చెప్పేసి టేస్ట్ చూస్తే ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత అది కొంచెం వేడైన తర్వాత నేను కొబ్బరి గసగసాల పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నాను. అది నేను ఫిష్ కర్రీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా, అందులో ఈ కొబ్బరి గసగసాలు కూడా ఎలా చేయాలనేది ఉంది. సో అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. తర్వాత దాంట్లో మెంతి పౌడర్ కూడా ఒక 1/4 స్పూన్ మెంతి పౌడర్ అందులో వేసుకున్నాను. ఇంకా 1/2 స్పూన్ బెల్లం వేసుకున్నాను. వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు వదిలేసేయండి, మూత పెట్టేసి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. నా వీడియోని ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారు, నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా చేస్తే నాకు ఎంకరేజింగ్గా అనిపించి నాకు ఇంకా మంచి రెసిపీస్ పెట్టాలి అనిపిస్తుంది. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టండి. ఏమవుతుంది? ఒక్క లైక్. మనం ఎవరన్నా
ఇంటికి వెళ్తే పలకరిస్తాం కదా, అలానే నన్ను పలకరించినట్టు అనిపిస్తుంది అన్నమాట ఒక్క లైక్ కొడితే. ఇప్పుడు ఫిష్ కర్రీ ఉడికింది కదా, ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. నేను సర్ప్రైజ్ ఏంటో చెప్తా అన్నాను కదా, నేను ఏ ప్రాసెస్లో చెప్పానో ఏ ప్రాసెస్లో మా అన్నయ్య యుఎస్లో చేశాడు ఫిష్ కర్రీ. నేను ఇక్కడ ఇండియాలో ఇక్కడ ఫిష్ కర్రీ చేస్తే మా అన్నయ్య కూడా యుఎస్లో ఫిష్ కర్రీ చేశాడు. రివ్యూ టైం. మా పిల్లలు ఎలా ఉన్నాయి అనేది చెప్తారు, వినండి. ఎట్లుంది? రిలాక్స్ మమ్మా, రిలాక్స్. సూపర్. ఎట్లుందే? సూపర్ మమ్మా. Thank you for watching my video. Stay tuned for more updates. Please like, share and subscribe my channel. Stay tuned for more updates. Bye bye.